పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, క్రీస్తు జయంతి 2025 జూబిలీ సంవత్సరంలో మనం ఉన్నాం. ఈ జూబిలీ యాత్ర నిరీక్షణతో కలిసి ప్రయాణించే శ్రీసభ అని పరిశుద్ధ ఫ్రాన్సిస్ పోపు గారు మనకిచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మొదలు దరిదాపుగా ఒక 3 నెలల పాటు యాత్ర, కనాను యాత్ర, జూబిలీ యాత్ర, ఇది మనందరి యాత్ర అనే శీర్షికతో బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో ఇజ్రాయేలు ప్రజలు ఎడారి ప్రయాణములో ఏ రీతిగా యాత్ర చేశారో ఆ యాత్రా ఘట్టాలన్నిటినీ కూడా ధ్యానం చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధ్యానాంశంతో మీ ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరూ కూడా మాతో కలిసి ఈ వడకములో, ఈ రిట్రీట్లో పాలు పంచుకొని ఈ యాత్రలో కలిసి సాగుదాం. అందరము మన లక్ష్యము, మన గమ్యము, మనము కోరుకున్న రేవు అయినటువంటి ఆ పరలోకానికి చేరుకుందాం. ఈరోజు మొదటి రోజు మన ధ్యానాంశం, ప్రయాణం ప్రారంభిస్తున్నాం కదా, ప్రయాణికులకు గమనిక. యాత్రికన్ కృపయా ధ్యాన్ దీజియే. ఈ మాట మనందరికీ సుపరిచితమే కదండి. ప్రయాణం, యాత్ర ప్రారంభించే మనకు దేవుడిచ్చే కొన్ని గమనికలు, మనం విజ్ఞప్తులు కొన్ని మనం పాటిద్దాం. యాత్ర, జీవితమే ఒక ప్రయాణం అంటాడు ఓ మహాకవి. ప్రజలు లోకములో రకరకాల ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. పెళ్ళిళ్ళకనో, వ్యాపారాలకనో, పండగలకనో, పిక్నిక్లకనో, విహారయాత్రలకనో రకరకాల ప్రయాణాలు. ఎవరి ప్రయాణాలు వారివి, ఎవరి పనులు వారివి. ప్రతి ప్రయాణములోనూ ప్రయాణికులకు విజ్ఞప్తి, ప్రయాణికులకు గమనిక. ప్రియులకు దేవుని బిడలారా, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును వీడి పాలు తేనెలు జాలువారే కనానుకు ప్రయాణించినట్లు మన ఈ ఆధ్యాత్మిక యాత్రలో లోకమనే ఈ ఐగుప్తును వీడి మనము కూడా పరలోక కనానుకు యాత్రగా సాగిపోతూ ఉన్నాం. ఇజ్రాయేలు ప్రజలది భూ సంబంధమైన యాత్ర, మనది పరలోక సంబంధమైన యాత్ర. మనమందరము యాత్రికులం, నిరీక్షణ యాత్రికులం. అందుకనే పిల్గ్రిమ్స్ ఆఫ్ హోప్, పెరెగ్రినాంతెస్ ఇన్ స్పెమ్ అని ఈ జూబిలీ యాత్రలో ఆ నినాదాన్ని తరచుగా మనం వింటూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 84వ కీర్తన 5వ వచనంలో భక్తుడు ఈ రీతిగా అంటూ ఉన్నాడు: నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయుగోరు వారు ధన్యులు. ఏంటంట? యాత్ర చేయుగోరు వారు ధన్యులు. ఎవరు? నీ వలన బలం పొంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, నాడు ఇజ్రాయేలు ప్రజలు ఎడారిలో దేవుని బలం పొంది యాత్రగా వెళ్తూ పాలు తేనెలు జాలువారే కనాను చేరుకున్నట్లుగా మన ఈ జూబిలీ యాత్రలో చీకటి నుండి వెలుగునకు, అసత్యము నుండి సత్యమునకు, మరణము నుండి జీవమునకు వెళ్తున్న మన ఈ యాత్రలో మనము కూడా దేవుని వలనే బలం పొంది పరలోక యెరూషలేము అయినటువంటి ఆ దేవుడి దగ్గరకు మనమందరము చేరుకుందాం, ధన్యులమవుదాం. ప్రయాణికులకు గమనిక. దేవుడు మీకు, నాకు, ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరికి 4 ముఖ్యమైన గమనికలు. ఈ రోజు నుంచి మనం యాత్ర ఆరంభించబోతున్నాము కదా. ప్రయాణం ప్రారంభించే ప్రతి ఒక్కరికి దేవుడు కొన్ని గమనికలు ఇస్తూ ఉన్నారు. ఈ రోజుకు 4 గమనికలు మీ ముందు ఉంచుకొని మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క ధ్యానాంశాన్ని ముగించుకుందాం. ముందుగా ప్రయాణికులకు గమనిక. యాత్రలో పోరాటం ఉంటుంది, జాగ్రత్త. యాత్రలో పోరాటం ఉంటుంది, యుద్ధం ఎదురవుతుంది, జాగ్రత్త. విందాం. పునీత పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాను. ఇహలోకమున పరదేశులుగా వలసదారులుగా ఉన్న మీకు
నేను మనవి చేసుకొనుచున్నాను. శారీరక వ్యామోహములు ఎప్పుడూ ఆత్మతో పోరాడుచుండును, కనుక వ్యామోహితులు కాకుండుడు. పునీత పేతురు గారి ద్వారా దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, శారీరక వ్యామోహములు ఎప్పుడు 24/7 365 రోజులు కూడా ఆత్మతో పోరాడుచూనే ఉంటాయి. ప్రయాణికులకు గమనిక, మీరు యాత్ర ఆరంభిస్తున్నారు కదా, ఇహలోకము నుండి పరలోకానికి యాత్ర ప్రారంభిస్తున్నారు కదా. ఈ యాత్ర ఏమీ నల్లేరు మీద నడకలా సాగిపోదు. ఈ యాత్ర ఏ సమస్యలు, ఏ సుడిగుండాలు, ఏ బాధలు, ఇబ్బందులు లేకుండా ఊరకనే సాగిపోదు సుమి. యాత్ర పోరాటాలు ఉంటాయి, యుద్ధాలు ఉంటాయి. ఎవరెవరికి యుద్ధం? మనలో ఉన్న ఆత్మకు, ఈ శరీరానికి నిరంతరం ఎల్లప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉంటుంది అని. ప్రియులారా, మన పోరాటం బయట వాళ్ళతో కాదండి. మన పోరాటం మన శరీరంతోనే. శారీరక వ్యామోహాలు విడనాడుతూ ఎప్పుడూ యాత్రగా కొనసాగిపోవాలి. ఈ శరీరం ఉందే, ఆత్మతో ఇప్పుడు యుద్ధం చేస్తూ ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడుతూ ఉంది. ఎవరో పరాయి వాళ్ళు కాదు, ఎవరో బయట వాళ్ళు కాదు, నా స్వంత శరీరమే నాకు అడ్డుపడుతూ ఉంది అని. ఈ పోరాటం ఎలా ఉంటుందంటేనండి, ఆదికాండం 25వ అధ్యాయము 22, 23 వచనాలలో మనం చదువుతాం కదా. ఇస్సాకు భార్య అయిన రెబెక్కా ప్రసవ వేదనతో ఉంటున్నప్పుడు ఆమె గర్భములో 2 శిశువులు ఆమె గర్భములో పెనుగులాడుతూ ఉండిరి అని చదువుకుంటాం కదా. ఆమె సొంత గర్భములో స్వంత శిశువులే ఆమె గర్భములో పెనుగులాడినట్లుగా ప్రతి క్రైస్తవుని అంతరంగములోనూ ఇదే పెనుగులాట. ఆత్మకు శరీరానికి మధ్య పెనుగులాట. ఉదాహరణకి, మనలో ఉన్న అంతరాత్మ రోజు ప్రార్థించు, రోజు వాక్యం చదువుకో, వాక్యం ధ్యానించు, నీతిగా బ్రతుకు, ధర్మంగా బ్రతుకు, అందరితో ప్రేమతో సఖ్యతగా మెలుగు, క్షమిస్తూ ఓర్పుతో సహనముతో బ్రతుకు, దేవుని ఎల్లప్పుడూ ఆరాధిస్తూ ఉండు అని ఆత్మ మనందరినీ ఒకవైపు ప్రేరేపిస్తూ ఉంటే, ప్రోత్సహిస్తూ ఉంటే, ఈ శరీరం ఏమంటుందో తెలుసా అండి? ఇప్పుడు వద్దులే ప్రార్థన, తర్వాత చేద్దాంలే. ఇంతవరకు యూట్యూబ్లో వాక్యం విన్నావు కదా, మళ్ళా ఎందుకు వాక్యం చదువుకోవడం? అది సరిపోతులే, ఇప్పుడు వద్దులే. ఇప్పుడు మందిరానికి వెళ్తావా, గుడికి వెళ్తావా? ఇప్పుడెందుకు, ఎండగా ఉంది కదా. వారమంతా పని చేస్తున్నావు, ఆదివారం ఒక్కరోజే కదా రెస్ట్, ఆదివారం కూడా ఎందుకు బయటికి వెళ్ళడం? పోనీ ఇప్పుడు వద్దులే, సాయంకాలం గుడికి వెళ్దుగానిలే. ఇట్లా ఆత్మ పదే పదే దేవుడిలో ఎదగమని హెచ్చరిస్తున్న శరీరం ఎప్పుడు కూడా మనకు ప్రతిబంధకాలు, ఆటంకాలు సృష్టిస్తూనే ఉంటుంది. ఆత్మ అవునన్న దాన్ని శరీరం వద్దు అని వెనక్కి లాగుతూనే ఉంటుంది. ఇదే మన మధ్య జరుగుతున్న పోరాటం. రెబెక్కా గర్భములో జరిగిన పోరాటం మనందరి అంతరాత్మలో కూడా జరుగుతుంది. అందుకనే భక్తుడైన పౌలు గారు రోమీలకు వ్రాసిన లేఖ 7వ అధ్యాయము 14 నుండి 24 వచనాల్లో సుదీర్ఘంగా తన అంతర్మదనంలో పడుతున్నటువంటి బాధను వ్యక్తపరుస్తూ ప్రత్యేకంగా 18వ వచనంలో ఒక మాట అంటాడండి. నేను మంచి చెయ్యాలని ఆశ నాలో ఎంత ఉన్నా మంచి చెయ్యలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నాలో నిరంతరం ఒక పోరాటం జరుగుతుంది అని పౌలు గారు బాధపడుతూ చెప్తున్న మాట. నాలో నిరంతరం ఒక పోరాటం జరుగుతుంది. నాలో ఉన్న అంతరాత్మకు శరీరానికి మధ్య ఒక పోరాటం. అందుకే 24వ వచనానికి వచ్చేసరికి ఏమంటాడంటే ఆయన, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనేం చెయ్యాలనుకుంటున్నానో దాన్ని చెయ్యలేకపోతున్నాను, ఏం చెయ్యకూడదో దాన్నే చేస్తూ బ్రతుకుతున్నాను. నా జీవితంలో నా శరీరాన్ని నేనే అదుపులో ఉంచుకోలేకపోతున్నాను. ఆత్మ ఒకటి చెప్తుంది, శరీరం వేరేలా లాక్కుపోతుంది. దౌర్భాగ్యమైన పరిస్థితి నాలో ఉంది అని పౌలు గారు చెప్తూ ప్రియులకు దేవుని బిడ్డలారా, మన ఈ యాత్రలో మనకి పోరాటం ఎవరితో తెలుసా? మన స్వంత కన్నే మనల్ని ఆటంకపరుస్తుందండి. జాగ్రత్త. ఎవరో బయటి వాళ్ళు కాదు,
మనలో ఉన్న మన మనస్సే మనల్ని ఆటంకపరుస్తుంది. మన నోరే మనకు ఆటంకంగా మారిపోతుంది యాత్రలో. కనుక జాగ్రత్త అని ప్రయాణికులకు గమనిక అంటూ పేతురు గారు మనకు లేఖనాల ద్వారా హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఈ యాత్రలో, ఈ పెనుగులాటలో, ఈ పోరాటంలో మనల్ని వెనక్కి లాగుతున్న శరీరానికి మనం లొంగిపోదామా? వద్దు వద్దు అంటున్నటువంటి సైతానుకు మనం లొంగిపోదామా? కాదు. పౌలు గారు రోమీయులకు వ్రాస్తూ 12వ అధ్యాయము 21వ వచనంలో గొప్ప మాట చెప్తున్నారండి. ఈ పోరాటంలో కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించుదుముగాక అని. విన్నారండి? కీడు చేత జయింపబడక మేలు చేత ఆ కీడును జయించు వారముగా ఈ పోరాటంలో మనం ఉండాలి. ఇందాక నుంచి పోరాటం అంటూ ఉన్నాను. సాధారణంగా పోరాటాల్లో ఎవరు గెలుస్తారండి? బలవంతుడా, బలహీనుడా? బలవంతుడే కదా. మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, జపాన్ సుమోస్. జపాన్ దేశంలో కుస్తీ పోటీలు జరుగుతున్నప్పుడు బాగా లావు ఉన్నటువంటి సుమో అంటారు వాళ్ళని. ఎంత బరువు ఉంటారండి, రమారమి 200-300 కేజీలు బరువు ఉంటారు వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? రోజు బ్రేక్ఫాస్ట్కి 10 కేజీల మేక మాంసం, 5 కేజీల పంది మాంసం, ఎదరత్రా మాంస పదార్థాలన్నీ కూడా లాగించేస్తూ ఉంటారు. ఇక బ్రేక్ఫాస్టే ఈ రేంజ్లో ఉందంటే ఇక లంచ్ ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను. ఇప్పుడు నాలాంటి వాడికి అలాంటి సుమోకి ఒక ఫైటింగ్ పెట్టామనుకోండి, ఎవరు గెలుస్తారు? ఇదో పెద్ద ప్రశ్న. సాధారణంగా బలవంతుడే కదండి గెలుస్తాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిత్యం శరీర సంబంధమైన వాటినే, భూ సంబంధమైన వాటినే వింటూ, చూస్తూ, మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా శరీరం బలపడిపోతుంది, ఆటోమేటిక్గా ఆత్మ ఓడిపోతుంది. వింటున్నారా? నిత్యము కూడా భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని మాత్రమే చూస్తూ ఉంటే శరీరానికి నువ్వు వేరే పాలు పోసి పోషించక్కర్లా. శరీరం పెరిగిపోతూ ఉంటుంది. శరీరం బలం పుంజుకొని నీలో ఉన్న ఆత్మను చంపేస్తుంది, ఓడించేస్తుంది. అట్లా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేద్దాం. 24 గంటలు పరలోకము నుండి వచ్చు వాటిని, అంటే దేవుడి నుండి వచ్చు వాటితోనే నీ ఆత్మను పోషించుకుంటే, దేవుడి నుండి వచ్చేవేంటండి? దేవుడి వాక్కు, దేవుని పరిశుద్ధాత్మ, సప్త సంస్కారాలు, అందులో ముఖ్యంగా ప్రభు యొక్క శరీరం దివ్య ప్రసాదంతో మన ఆత్మను పోషించుకుంటూ ఉంటుంటే, ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా మన ఆత్మను బలపరుచుకుంటూ ఉంటుంటే, క్రమక్రమంగా ఆత్మ పుంజుకొని బలపడి శరీరాన్ని ఆటోమేటిక్గా ఆత్మ ఓడిస్తూ ఉంది. దేంతో మనం దేన్ని బలపరుచుకుంటున్నామో దాన్ని బట్టే ఈ పోరాటంలో గెలుపోటములు అనేటువంటివి ఆధారపడుతూ ఉంటాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాయిస్ ఈజ్ యువర్స్. ఈ యాత్రలో శరీరాన్ని బలపరిస్తే పరలోక కనానుకు ఏ మాత్రం మనం చేరలేము. ఆత్మను గనక బలపరుచుకుంటూ ప్రతిదినం అడుగులు వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా పరలోక కనానుకు మనం చేరగలం. రెబెక్క గురించి ఒకసారి చెప్తానండి. ఆమె గర్భములో ప్రసవ వేదన పడుతున్నప్పుడు పెనుగులాట జరుగుతుందని విన్నాం కదా. అక్కడ ఒక మాట ఉంటుందండి, ఆదికాండం 25వ అధ్యాయంలో, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును, చిన్నవాడు రాజ్యములు ఏలును అని రాయబడి ఉంది. ఇక్కడ పెద్దవాడు ఎవడో తెలుసా? శరీరం. చిన్నవారెవరో తెలుసా? ఆత్మ. మన ఈ పోరాటంలో పెద్దవాడు చిన్నవాడికి దాసుడవ్వాలి. ఈ శరీరము ఆత్మకు దాసోహమైపోవాలి. అప్పుడే ఆత్మ రాజ్యములను ఏలును, పరలోక రాజ్యాన్ని చేరుకోగలను. ఎప్పుడైతే శరీరాన్ని ఓడించి ఆత్మను గెలిపించువారమై ఉంటామో విజేతమవుతాము, పరలోక రాజ్య వారసులముగా మారిపోతాము. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇది జరిగితే ఆటోమేటిక్గా మనము కోరుకున్న రేవుకు మనమందరము కూడా చేరుకోగలుగుతాము. మనము అనుకున్న లక్ష్యానికి, పరలోక కనానుకు మనమందరము చేరుకోగలుగుతాము. ప్రయాణికులకు గమనిక, యాత్రికన్ కృపయా
ధ్యాన్ దీజియే. యాత్రలో మొదటి గమనిక ఏంటో తెలుసా? పోరాటం ఉంటుంది, యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధంలో నీవు గెలిపించాల్సింది ఆత్మనే గాని శారీరక వాంఛలు, శారీరక వ్యామోహములు కాదు. ప్రతిరోజు కోపాన్ని, అసూయను, స్వార్థాన్ని, మాంత్రిక శక్తులను, త్రాగుడును, విందు వినోదాలను విడిచిపెట్టి ఆత్మను పోషించే ప్రేమ, ఆనందం, సమాధానం, క్షమాగుణం, మేలెరిగినతనము, మంచితనము, సాత్వికత, సహనము, ఇటువంటి వాటితో ఆత్మను బలపరుచుకుంటూ ఉందుముగాక. ఇక రెండోది, ప్రయాణికులకు గమనికలో రెండో గమనిక, యాత్ర భయంతోనూ జాగ్రత్తతోనూ మెలకువతోనూ సాగిపోతూ ఉండాలి. యాత్రలో అప్రమత్తత పనికిరాదు. యాత్రలో నిద్రమత్తు పనికిరాదు. అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, భయంతో వణుకుతూ యాత్రలో ముందుకు సాగిపోవాలి. వివరిస్తాను. పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. యాత్రలో భయం, భక్తి ఉండాలి. ఎందుకండి యాత్రలో భయం ఉండాలి? ఉదాహరణకి మనం ప్రయాణం సాగించాం, ట్రైన్లో వెళ్తున్నాం, కిటికీ పక్కనే సీట్ వచ్చింది, మెడ నిండా బంగారం ఉంది, సుమారు 10 తులాల బంగారం ఉందనుకుందాం. మన పెట్టిలో ఇంచుమించుగా ఒక 10 కోట్ల ధనం ఉందనుకుందాం. మన సూట్ కేసులో 10 కోట్ల ధనం పెట్టుకొని, మెడ నిండా 10 తులాల బంగారం వేసుకొని, కిటికీ పక్కన ఎవరైనా ఆదమరిచి గొరకలు పెట్టి నిద్రపోతారా? నిద్రపోం కదా. నిద్రపోనివ్వం పక్కనున్న వాళ్ళని. ప్రియులారా, ఎందుకని? ఎన్ని విలువైన వస్తువులు పెట్టుకుని ఎందుకు ప్రయాణంలో ఎంత మెలకువగా, ఎంత భయంతో ఉండాలి? నంబర్ 1, నీ దగ్గర ఉన్నవి విలువైనవి కాబట్టి. నంబర్ 2, దోచుకునే దొంగలు నీ చుట్టూతా తిరుగుతూ ఉంటారు కాబట్టి మనం మెలకువగా ఉండాలి. నేను మిమ్మల్ని అడుగుతానండి, ఒంటి మీద ఉన్న 10 తులాల బంగారం విలువైందా? దేవుడు ఇచ్చే రక్షణ విలువైందా? సూట్ కేసులో ఉన్న 10 కోట్ల ధనం విలువైందా? దేవుడు ఇచ్చే పరిశుద్ధాత్మ శక్తి విలువైనదా? నో డౌట్. ఒంటి నిండా బంగారం ఉన్నా దేవుడిచ్చే రక్షణ ముందు ఏది విలువైంది కాదు. బంగారం కంటే, ధనం కంటే దేవుడిచ్చిన ఆత్మ, రక్షణ అనే విలువైనవి నీకున్నాయి కనుక ఈ యాత్రలో, ఈ లోకము నుండి పరలోక కనాను చేరే ఈ యాత్రలో నీవెప్పుడూ నిద్రమత్తుతో ఉండద్దు, అప్రమత్తతతో ఉండద్దు, అజాగ్రత్తగా ఉండద్దు. ఈ లోకము నీకు ఎరచూపే వాటికంటే విలువైన పరిశుద్ధాత్మ దేవుడు నీలో పెట్టాడు కనుక ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందుకే భక్తుడైనటువంటి దావీదు గారు పశ్చాత్తాప హృదయంతో 51వ కీర్తన 11వ వచనంలో ఇలా ప్రార్థన చేస్తాడండి. ఏమని? దేవా, నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయకు, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకయ్యా. దావీదు మాటల ఆంతర్యం ఏంటంటే, అర్థం ఏంటంటే, దేవా, కావాలంటే నా సింహాసనం తీసేసుకో, కిరీటం తీసేసుకో, నా దగ్గర ఉన్న వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు అన్నీ తీసేసుకో ప్రభువా. వీటన్నిటిని మించిన విలువైనది నీ పరిశుద్ధాత్మను నాలో నుండి మాత్రం తీసివేయకయ్యా అని. దావీదుకి ఏంటి ముఖ్యం? సింహాసనము కంటే దేవుని ఆత్మ ముఖ్యం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రయాణంలో ఎన్నాళ్ళో మనకు తెలియదు. ఎప్పుడు స్టేషన్ దిగిపోవలసి వస్తుందో ఎవరికి తెలియదండి. ఈ ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆగిపోతుందో ఎవరము చెప్పలేమండి. దావీదైతే నాకు అధికారాలు, హోదాలు, పదవులు, సింహాసనాల కంటే, కిరీటాల కంటే దేవా నీ పరిశుద్ధాత్మే నాకు ముఖ్యం, అదే నాకు నిధి అన్నాడు. మీ మాట ఏంటి? నా మాట ఏంటి? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. నీ దగ్గర విలువైనవి ఉన్నాయి అన్నది ఎంత వాస్తవమో, విలువైన వాటిని దొంగిలించడానికి సైతానుడు వస్తూనే ఉంటాడు అన్నది కూడా అంతే వాస్తవం. కొంతమంది అనుకున్నట్లుగా సైతానుడు రాత్రివేళే రాడండి.
సైతానుడు కేవలము అమావాస్యప్పుడే రాడండి. సైతానికి ఆ టైము ఈ టైము లేదు. 24 గంటలు. పేతురు గారు అంటారు కదా, ఆయన రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 7వ వచనములో, సైతానుడు గర్జించు సింహములాగా గాండ్రిస్తూ ఎదురు చూస్తూనే ఉంటాడు, ఎప్పుడెప్పుడు దొరుకుతామా అని. లూకాసు వార్త 4వ అధ్యాయం 13వ వచనంలో యేసు ప్రభువును 3 సార్లు శోధించిన తర్వాత సైతాను వెళ్ళిపోతూ అక్కడ రాయబడిన మాట, తగిన సమయమునకై వేచి ఉంటూ వెళ్ళిపోయింది. అదే లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనంలో సైతానుడు ఒక ఇంటిని విడిచి వెళ్ళినప్పుడు మరలా 7 దయ్యములతో, తనకు మించిన 7 దయ్యములతో మరలా ఆ ఇంటి మీద దాడి చేస్తూనే ఉంటాడు అన్న మాట మనకు సువార్తల్లో మనం చదువుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి సైతానుడు దాడి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. లైఫ్లో ఏది పోగొట్టుకున్నా ఆత్మీయ జీవితం పోగొట్టుకోకుండా భయంతో మెలకువతో జాగ్రత్తతో మన ప్రయాణంలో ముందుకు సాగిపోదాం. ఇది ప్రయాణికులకు దేవుడిచ్చే 2వ గమనిక. భయంతో సాగాలి, మెలకువతో సాగిపోవాలి యాత్రలో. ఇక ప్రయాణికులకు విజ్ఞప్తి, యాత్రికన్ కృపయా ధ్యాన్ దీజియే. ప్రయాణంలో 3వ గమనిక, యాత్రలో ఉన్న వాటితో, కలిగిన వాటితో, పొందిన వాటితో తృప్తిగా సాగిపో. సంతృప్తిగా సాగిపో. సాధారణంగా ప్రయాణం చేసేటప్పుడు ఏమంటామంటే, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. ఎంత తక్కువ లగేజ్ ఉంటే అంత హ్యాపీగా ప్రయాణం సాగిపోతుంది. అంటే దొరికినవన్నీ నాకు కావాలని మనం పట్టుకొని బయలుదేరితే బరువెక్కిపోద్ది. చూసినవన్నీ కావాలని అనుకోకు, విన్నవన్నీ కావాలని అనుకోకు, అనుకున్నవన్నీ పొందాలని అనుకోకు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఉండేది ఎంతకాలమో ఎవ్వరికీ తెలియదు. కానీ ఉండేది మాత్రం చాలా అశాశ్వతమని, తక్కువ కాలమని మనకు తెలుసు. చాన్నాళ్ళ క్రితం ఒక పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్, ఇంచుమించుగా ఐఏఎస్ సివిల్స్ రేంజ్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆఫీసర్, సంపన్నమైన ఒక కుటుంబానికి నేను ఒకరోజు ప్రార్థన కోసమని వెళ్ళాను. వాళ్ళు పిలిస్తే ప్రార్థనకని వెళ్ళినప్పుడు నేను మామూలుగా అనుకున్నాను, వాళ్ళు చాలా పెద్ద గొప్పోళ్ళు కదా, పెద్ద ఆఫీసర్ కదా, చాన్నాళ్ళ బట్టి సర్వీస్ చేస్తున్నారు కాబట్టి చాలా పెద్ద ఇల్లు ఉంటుంది, ఇంట్లో చాలా కాస్ట్లీ ఫర్నిచర్ ఉంటుందేమో అని నేను అనుకుంటూ వెళ్ళా. కానీ వెళ్ళి చూసేసరికి ఆయన హౌసు బంగ్లా అయితే పెద్దదే, కానీ ఇంట్లో మనం అనుకున్నట్లుగా పెద్ద పెద్ద వస్తువులు, ఫర్నిచరు, టీవీలు, పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఏమి లేవు. చాలా సాదాసీదగా సింపుల్గా ఉంది ఇల్లు. నేను ఇంకా ఆపుకోలేక అడిగేశాను ఆయన్నే డైరెక్ట్గా, ఏమండి మీరు చూస్తే పెద్ద ఆఫీసరు, అలా అని మీరు ఏమీ లేనివారు కాదు, నాకు తెలిసిన మట్టుకు మీరు ఉన్నవారే కదా, మరి మీ క్యాడర్ చూస్తే, మీ ర్యాంక్ చూస్తే చాలా పెద్దది, మీ ఇల్లు చూస్తే చాలా సింపుల్గా ఉందేంటండి అని అడిగాను. ఆయన అంటాడు, ఏం లేదు ఫాదర్, ఎంతకాలం ఎక్కడ ఉంటామో మాకు తెలియదు కదా. ఏంటంట, ఎంతకాలం ఎక్కడ ఉంటామో మాకు తెలియదు. అంటే ఎప్పుడు ట్రాన్స్ఫర్ వస్తుందో మాకు తెలియదు. మాకు నచ్చినవన్నీ కొని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, మేము అనుకున్నవన్నీ ఇంట్లో కొని తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ట్రాన్స్ఫర్లు వచ్చేటప్పుడు ఆ ఊరికి ఈ ఊరికి మారాల్సి వస్తే ఈ లగేజ్ అంతా ఎట్లా మోసుకుని వెళ్ళాలండి. అందుకని ఎక్కడికి వెళ్ళినా మా ఇంట్లో ఇలా సింపుల్గానే ఉంటాం, ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోవలసి వస్తుందో మాకు తెలియదు కనుక. ప్రియులారా, ఆ పెద్ద ఆయన చెప్పిన మాటలో మనకేమైనా బోధపడుతుందా? కేవలం ఈ ఊరు నుంచి ఆ ఊరికి మాత్రమే ట్రాన్స్ఫర్ కాదు, అసలు ఈ లోకములో నుండి మనం ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతామో, అసలు ఈ లోకాన్ని ఎప్పుడు విడనాడాల్సి వస్తుందో మనకు తెలియదు కదండి. అందుకే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 6 నుండి 10 వచనాలు మీరు చదువుకున్న తర్వాత ముఖ్యంగా 6వ వచనాన్ని మీకు చెప్తున్నాను. సంతృప్తితో జీవించండి, ఏలైనా ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమీయూ తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీయూ తీసుకుపోము.
ప్రియులకు దేవుని బిడ్డలారా, సైతానుడు మన మీద ప్రయోగించే అనేక ఆయుధాల్లో ముఖ్యమైన ఆయుధం ఏంటో తెలుసా? సంతృప్తి లేకుండా జీవించడం. పొద్దస్తమానం నాకు అది లేదు, నాకు ఇది లేదు అనేటువంటి ఆలోచన సైతానుడు మనలో పెడుతూ ఉంటాడు. తృప్తిగా జీవించేటట్లు సైతానుడు మనల్ని చేయడు. వారిని చూపిస్తూ, దాన్ని చూపిస్తూ, దీన్ని చూపిస్తూ, చూడు చూడు చూడు, నీకు వారికి ఉన్నట్లుగా నీ జీవితం లేదే, వారి ఇల్లు ఉన్నట్లుగా నీ ఇల్లు లేదే, వారి డ్రెస్ లాగా నీ డ్రెస్ లేదే, వారి కారు లాగా మీ కారు లేదే అని మనకున్న కారును బట్టి తృప్తి పడనివ్వడు సైతానుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక్క మాట, మన ప్రయాణంలో దేవుడిచ్చిన దానితో తృప్తిగా సాగిపోదాం. ఒకవేళ దేవుడు ఏదైనా ఇవ్వలేదా, అసలు దాని గురించి ఆలోచనే వద్దు. వింటున్నారండి ఈ మాట? దేవుడు ఏదైనా ఇస్తే దాంతో తృప్తిగా జీవిద్దాం. దేవుడు కొన్ని మనకి ఇవ్వలేదు, నిజమే, అది ఆయన ఆలోచన కర్త. ఆయనకి ఏది మనకు మంచి అనిపిస్తుందో దాన్ని ఇస్తారు. దేవుడు ఇచ్చిన దానితో తృప్తిగా జీవిద్దాం. ఇవ్వని దాని గురించి అసలు ఆలోచనే వద్దు ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో. ప్రియులారా, తృప్తిగల హృదయం దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తుంది. 103వ భక్తి కీర్తన మీకు తెలుసు కదా. నా ఆత్మమా, నా ప్రాణమా, ప్రభుని స్తుతించు, ఆయన దివ్యనామాన్ని సన్నుతించు, ప్రభువు చేసిన ఉపకారములు నా ప్రాణమా వేనిని మరువక ఎల్లప్పుడూ దేవుని సన్నుతిస్తూ స్తుతిస్తూ ఉండు అని. తృప్తిగల హృదయమే దేవుని స్తుతించగలదు. స్తుతే, చాలాసార్లు చెప్పాం, స్తుతే నీ స్థితిని మారుస్తూ ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, తృప్తిగల హృదయం దేవుని స్తుతిస్తుంది. అసంతృప్తి కలిగినటువంటి హృదయం దేవుని మీద సనిగేలా చేస్తుంది, దేవుణ్ణి సంశయించేలాగా కూడా చేస్తుంది. దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా అనేటువంటి ప్రశ్నలు కూడా మన మదిలో పెడుతూ ఉంది. కాబట్టి నేను మరలా చెప్తున్నాను, ఈ యాత్రలో, ఈ ప్రయాణంలో మనం దిగాల్సిన స్టేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మన ప్రయాణం ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. నో వన్ ఈజ్ పర్మనెంట్ హియర్. దేర్ఫోర్ బీ కంటెంట్ అండ్ బీ హ్యాపీ ఆల్వేస్. యాత్రలో ఎప్పుడు కూడా తృప్తిగా ఉందాం, సంతోషంగా ఉందాం. ఇది యాత్రలో దేవుడు మనకు అందిస్తున్న 3వ గమనిక. యాత్రికన్ కృపయా ధ్యాన్ దీజియే. ఇక 4వ గమనిక కూడా ఇదే చివరి గమనిక. 4వ విషయము, యాత్రికులకు ముఖ్య గమనిక. ఈ యాత్ర వాక్యానుసారం సాగిపోని. ఈ యాత్ర అనేది రైలు పట్టాలు. ఆ రైలు పట్టాలు ఏంటో తెలుసా? వాక్కు అనే రైలు పట్టా మీద యాత్ర సాగిపోవాలి సజావుగా. వాక్కు అనే మంచి రోడ్డు మీద ఈ యాత్ర సాగిపోతూ ఉండాలి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 54వ వచనము. దావీదు రాసినటువంటి కీర్తనలో ఏమంటారంటే, ఈ ప్రవాసమున నీ కట్టడలు నాకు పాటలైనవి అంటాడు. ఏంటంట? ఈ ప్రవాసమున అంటే ఈ ప్రయాణమున నీ కట్టడలే, నీ ఆజ్ఞలే, నీ వాక్కు నాకు పాటలైనవి. పాటలైనవి అంటే నాకు నీ ఆజ్ఞలే ఆనందాన్ని ఇచ్చాయని ఈ మాటకు అర్థం. ప్రియులారా, యాత్రంతా భారంగా సాగిపోకూడదు. పాటలు పాడుకుంటూ సంతోషంగా సాగిపోవాలండి ఈ యాత్ర. చెప్తారు కదా, ఎ సాడ్ క్రిస్టియన్ ఈజ్ ఎ బ్యాడ్ క్రిస్టియన్, ఎ సాడ్ ప్రీస్ట్ ఈజ్ ఎ బ్యాడ్ ప్రీస్ట్, ఎ సాడ్ క్రిస్టియన్ ఈజ్ ఎ బ్యాడ్ క్రిస్టియన్ అంటారండి. కాబట్టి ఎప్పుడు ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా వాక్యంని వింటూ వాక్యానుసారం నడుస్తూ సంతోషంగా ఉండాలి. మన దుఃఖదినాలు కూడా నాట్యంగా పాటలు పాడుకుంటూ సాగిపోతూ ఉండాలి. నేను ఒకసారి ఒక దగ్గర కూటంకి వెళ్ళానండి. చాలామంది ప్రజలు వచ్చారు. వాక్యం బాగా ఆసక్తికరంగా సాగిపోతూ ఉందండి. వాక్యం ప్రకటిస్తూ ఉండగా చప్పట్లు కొట్టేవాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. అప్పుడప్పుడు ఏమైనా చిన్న సరదాగా ఏమైనా మాట చెప్తే నవ్వే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు గుండెలు బాదుకుంటూ. అదేవిధంగా పాటలు పాడేవారు ఉల్లాసంగా పాడుతున్నారు. లేచి నిలబడేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, మోకరించేవాళ్ళు అందరూ ఉన్నారు. చాలా ఆసక్తిగా అందరూ వాక్యం వింటున్నారండి.
అంత వేల జనంలో నా కనుదృష్టి ఎవరి మీద పడిందో తెలుసా అండి? నాకు ఎదురుగా ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు. ఒక 25 ఏళ్ల వయసు ఉంటుంది. అందరూ అంత ఉత్సాహంగా వాక్యం వింటుంటే ఈ అబ్బాయి ఒక్కడు మాత్రం ఇట్లా, చలనం లేదు, ఉల్లాసం లేదు, ఉత్సాహం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు మధ్యలో. ఎందుకంటే అంత నీరసంగా ఉంటే, నీరసంగా ఉన్న వారిని చూసి మనకు కూడా నీరసం వచ్చేస్తుంది, వాక్యం చెప్పలేము. పాట పాడుతున్న మధ్యలో అక్కడ పక్కనున్న ఫాదర్ గారితో చెప్పాను, దయచేసి ఆయన గారిని ఇటుపక్క వచ్చి కూర్చోమనండి, ఎందుకంటే ఆయనలో చూస్తున్న నీరసం చూసి నాకు కూడా చలిజ్వరం వచ్చేసేటట్టు ఉందని చెప్పడం జరిగింది. తర్వాత ప్రియులకు దేవుని బిడ్డలారా, కొందరిలో ఈ రీతిగా ఉంటారండి. ప్రపంచ భారమంతా ఏదో తామే తమ భుజాల మీద మోసేస్తున్నట్లు, ముఖంలో నవ్వుండదు, ఉసూరుమంటూ ఉంటారు. అలాగని పోనీ వాళ్ళు ఏమన్నా తిండి తినటం లేదా అంటే, కొంతమంది ప్లేట్ చూస్తే ఉదయం ప్లేట్ నిండా సీనాయి పర్వతం, మధ్యాహ్నం మోరియా పర్వతం, ఇక రాత్రిపూట తాబోరు పర్వతం, పర్వతాలు మీద. కానీ ఎప్పుడు ఏ రోజు ఏమీ తినలేదు అన్నట్లుగా ముఖం చాలా దీనంగా నీరసంగా ఉంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా. కానీ కొంతమంది జీవితం చూస్తే, కొందరు వారు తిన్నది కారం మెతుకులే కానీ, చెట్టు కిందే కాపురం ఉంటున్నా కానీ ముఖంలో ఎంత ఉల్లాసం, ఎంత సంతోషంగా, ఎంత తృప్తిగా వారు సాగిపోతూ ఉంటారు. అలా సంతోషంగా చేసేది దేవుడి వాక్కు. వేసే ప్రతి అడుగులో దేవుడి వాక్కు ఉండాలి. చెప్పే ప్రతి మాటలో దేవుడి వాక్యం ఉండాలి. మనం చేసే ప్రతి కార్యములో వాక్యానుసారం మనం చేస్తూ ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. దావీదు గారి జీవితంలో ఇందాక విన్నాం కదా, 119వ కీర్తన 54వ వచనములో, దేవా ఈ ప్రయాణములో నీ కట్టడలే నాకు పాటలైనవి అని ఎందుకు చెప్పాడో తెలుసా? పాపం దావీదు గారి జీవితంలో సౌలు మహారాజుకి ఎంతో మేలు చేశాడండి. మీకు తెలుసు కదా, ఫిలిస్తీయుల తరపున గొలియాతు అనేవాడు ఇజ్రాయేలు ప్రజలందరి మీద సవాలు విసురుతున్నప్పుడు సౌలు రాజు సైలెంట్ అయిపోయాడు, సౌలు కొడుకులు సైలెంట్ అయిపోయారు, ఇజ్రాయేలు సైన్యమంతా సైలెంట్గా ఉంటున్న వేళ దావీదు వెళ్ళి సౌలు రాజు తరపున గొలియాతును మట్టి కరిపించాడు, సంహరించాడు. ఎంత మేలు చేశాడు దావీదు సౌలు మహారాజుకి. దయ్యం పట్టి నిద్ర పట్టలేనప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ దావీదే వచ్చి శ్రావ్యమైనటువంటి సితారాను శ్రావ్యంగా మీటి ఆ సౌలుకి నిద్ర పట్టేలా చేశాడు. ఎన్నో మేలులు చేశాడు. అలాంటి మేలు చేసిన దావీదు వైపు సౌలు ఎన్నోసార్లు హత్యాయత్నం చేశాడంటండి. సుమారు 21 సార్లు సౌలు మీద హత్యాయత్నం చేసి ఈటి విసిరి చంపేయాలని ప్రయత్నించాడు. ఒకవైపు రాజు అయినటువంటి సౌలు ఎన్నో విధాలుగా కుట్రలు కుతంత్రాలు, కన్న కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నాడు మీకాలుని, కానీ మోసం చేశాడు. ఒకవైపు సౌలు దావీదుని మోసం చేస్తూ ఉంటే, కన్న కొడుకైన అబ్షాలోము కూడా దావీదు మీద కుట్రల పని చంపాలనే ప్రయత్నం చేశాడు. నేను మిమ్మల్ని అడుగుతా, దావీదు మీద సౌలు అబ్షాలోములు కుట్రలు చేస్తూ ఉంటే దావీదు చూస్తూ సైలెంట్గా ఉండిపోయాడు. చేతకానివాడా? చిన్న పిల్లోడుగా ఉంటున్నప్పుడే సింహాన్ని చీల్చి చెండాడినవాడు ఈ దావీదు. చిన్న పిల్లోడుగా ఉంటున్నప్పుడే ఎలుగుబంటిని చంపినవాడు ఈ దావీదు. మహాశూరుడు, వీరుడు. కానీ ఎందుకు సైలెంట్ అయిపోయాడు? వారు కవ్విస్తున్నా, సౌలు రాజు ఈట విసిరి చంపుతున్నా ఎందుకు సౌలుని ఏమీ అనలేకపోయాడు? ప్రియులారా, our meekness can become weakness for others. మనము మీక్ అంటే చాలా సౌమ్యంగా, క్రైస్తవులం కదా, చాలా ప్రేమ కలిగి మౌనంగా అన్నీ దేవుడే చూసుకుంటాడని మనం ఉంటే కొంతమందికి అది మన వీక్నెస్లా కనబడుతుంది. వారికి మనం చేతకాని వారముగా కనబడుతూ ఉంటాం. దావీదు ఉద్దేశం ఏంటో తెలుసా అండి? దేవా నీ వాక్కు నాకేం నేర్పించిందో తెలుసా?
నీవు అభిషేకించిన వాడి మీద నేను చెయ్యి చేసుకోకూడదు. నీవు అభిషేకించిన వారిని మీద నేను చెయ్యి చేసుకుంటే నీ కనుగుడ్డును తాకినట్లే అని నీ వాక్యం ద్వారా నాకు నేర్పించావు కదా. నీ వాక్యం ఏది వద్దంటే అది నాకు వద్దు, నీ వాక్యం ఏది చెయ్యమంటే అదే చేస్తాను అని దావీదు తన జీవితమంతా ఎప్పుడు వాక్యాన్ని అద్దంలా పెట్టుకొని వాక్యానుసారం మాత్రమే జీవించాడు. కాబట్టి అందుకే అంటున్నాడు, ఈ ప్రయాణంలో కష్టాలు రాలేదని కాదు, ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రయాణమంతా పాటల్లాగా హాయిగా సంతోషంగా ఎందుకు సాగిపోయిందో తెలుసా? నీ వాక్కు నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు అని నమ్మాను అని దావీదంటూ, నీ వాక్కే ఎంత సౌమ్యంగా ఉండాలో, ఎంత సైలెంట్గా ఉండాలో నాకు నేర్పించింది ప్రభువా అని అంటూ ఉంటాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే చూడండి, దావీదు మహారాజు తన యాత్రలో వేసే ప్రతి అడుగులో వాక్యాన్ని గుర్తుపెట్టుకున్నాడు. ఏమండి, వాక్యం అంటే ఏంటనుకున్నారు? రెండంచుల వాడి అయిన పదునైన ఖడ్గము కదా ఈ వాక్కు. రెండంచుల వాడి అయిన పదునైన ఖడ్గం ఈ వాక్కు. వాక్యానుసారం బ్రతికితే నీకు వ్యతిరేకముగా పనిచేసే ఏ దుష్టశక్తినైనా ఈ వాక్కు, ఈ ఖడ్గం హతమారుస్తూ ఉంది. కాబట్టి ప్రియులకు దేవుని బిడ్డలారా, దావీదు తన యాత్రలో వాక్యానుసారము సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు, నేను సైలెంట్గా ఉంటే నా దేవుడు సైలెంట్గా ఉండలేరు అని. నేను మాట్లాడితే నా దేవుడు సైలెంట్ అయిపోతారేమోనని వాక్యానుసారము తనకు మీద హత్యాయత్నము చేసినటువంటి సౌలును ఏమీ అనకుండా సైలెంట్గా ఉంటే దేవుడు జోక్యం చేసుకొని ఏం చేశారో తెలుసా అండి? కక్షగట్టిన సౌలును అతని కుమారులను దేవుడే మరణానికి అప్పగించి సైలెంట్గా ఉన్న దావీదును దేవుడు ఏం చేశాడో తెలుసా? సౌలు రాజ్యమేలిన ఆ రాజ్యానికే దావీదును రాజుగా దేవుడు అభిషేకించాడు. యాత్ర పాటలతో ఉల్లాసంగా సంతోషంగా సాగిపోవాలి. అలా సాగిపోవాలంటే నీ యాత్రలో నీ పాదములకు దీపం, నీ త్రోవకు వెలుగు వాక్కు అయి ఉండాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదండి ఈ మొదటి రోజు ప్రయాణికులకు గమనిక. యాత్రికన్ కృపయా ధ్యాన్ దీజియే. యాత్రలో నంబర్ 1 పోరాటం ఉంటుంది, శరీరానికి ఆత్మకు మధ్య. ఈ రెండింటి మధ్య జరిగే పోరాటంలో ఆత్మను గెలిపించుకుంటావో లేదా శరీరానికి లొంగిపోతావో, చాయిస్ ఈజ్ యువర్స్. యాత్రలో రెండవ గమనిక, యాత్ర మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, శ్రద్ధ కలిగి, భయంతో సాగిపో. ఎందుకంటే నీ దగ్గర ఉన్నవి దేవుడిచ్చిన విలువైన పరిశుద్ధాత్మ రక్షణ. వీటిని దొంగిలించడానికి సైతానుడు వచ్చినప్పుడు అప్రమత్తత వద్దు, అజాగ్రత్త వద్దు. ఇక నంబర్ 3 యాత్రికులకు గమనిక, యాత్రలో లేని వాటి కోసం వెంపర్లాడకుండా ఉన్న వాటితో తృప్తిగా జీవిస్తూ సాగిపో. ఎందుకంటే నువ్వు దిగాల్సిన స్టేషన్ ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలో నీకు తెలియదు. దేవుడిచ్చిన వాటితో తృప్తిగా సాగిపో. ఫైనల్గా యాత్ర పాటలతో సాగిపోనే, యాత్ర భారంగా కాకుండా సంతోషంగా సాగిపోనే. అలా నీ యాత్రను సంతోషంగా మార్చేది దేవుని విలువైన వాక్కు. దేవుని వాక్యాన్ని ప్రామాణికంగా తీసుకొని, దేవుని వాక్యాన్ని ఒక నిలువుటద్దంగా నిర్మించుకొని, వాక్యానుసారమే మాట్లాడు, వాక్యానుసారమే జీవించు, వాక్యానుసారమే ముందుకు సాగిపోదాం. ఈ ప్రయాణంలో, ఈ యాత్రలో దేవుడిచ్చిన ఈ గమనికలన్నీ పాటిస్తూ, నాడు ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తును వీడి ఎడారి ప్రయాణంలో, ఆ ఎడారి యాత్ర, ఆ అరణ్య యాత్రలో ఎవరెవరైతే ఈ ప్రయాణికులకు దేవుడిచ్చే ఈ గమనికలు పాటించారో వాళ్ళే దేవుడి వాగ్దాన భూమికి చేరుకోగలిగారు. ఈ గమనికలు పాటించలేని వారు ప్రయాణంలో చేరుకోలేదు. ఉదాహరణకి కోరహు, దోతాను, అబీరాము అనేటువంటి వాళ్ళు 250 మంది కలిసి మోషే మీద, అహరోను మీద తిరగబడ్డారు.
మీకు తెలుసు కదా. ఆ సందర్భంలో వారికి తృప్తి లేదు. యాత్రికులకు దేవుడు గమనికిచ్చాడు, తృప్తిగా ఉండండి, తృప్తి లేదు. వింటున్నారా? ఇంకా ఏంటి, ఈ యాత్రలో వారికి శరీరం ఏమని కోరుకుంటుంది? మీకు అధికారాలు కావాలి, మాకు అధికారం కావాలి, శరీరం కోరుకుంటుంది. ఆత్మ ఏం చెప్తుంది? నాయకుడైన మోషేకు విధేయత కలిగి జీవించండి అని. కానీ ఆత్మ మాట వినకుండా శరీరం కోరుకున్నట్లుగానే అధికార కాంక్ష కలిగిన వారై ఉన్నారు. ఏమైందో తెలుసా? భూమి నెరవిచ్చగా భూమి వారిని మింగేసింది. యాత్ర సగంలోనే ఆగిపోయింది. గమ్యానికి చేరుకోలేకపోయారు. మోషే గారి అక్క మిరియాము మోషే మీద సనుగుడు గొనుగుడు. ప్రయాణం యాత్ర సంతోషంగా సాగిపోవాలన్నాం కదా, యాత్రలో గొనుగుడు ఉండకూడదన్నాం కదా. కానీ మిరియాము గొణిగింది. ఎవరో పరాయి వాడి మీద కాదు, సొంత తమ్ముడి మీద. ఏ అక్క అయితే చిన్నప్పుడు తమ్ముణ్ణి ఆ యొక్క జమ్ము పెట్టెలో పెట్టి నైలు నదిలో భద్రంగా వదిలిందో, ఆ అక్క పెద్దయిన తర్వాత తమ్ముడు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఓరవలేకపోయింది. ఏమైంది? యాత్ర భారంగా సాగిపోతూ ఉంటే దేవుడు భారాన్ని మరింత అధికం చేసేశాడు. ఆమె ఒంటి నిండా కుష్ఠరోగం ఇచ్చాడు. ఇట్లాంటి ఉదాహరణలు రాగల రోజుల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మచ్చుకి ఈ రోజుకి యాత్రికన్ కృపయా ధ్యాన్ దీజియే. ప్రయాణికులకు ముఖ్య గమనిక, యాత్ర ప్రారంభించాము కదా, ఈ ప్రయాణమంతా, ఈ రిట్రీట్ అంతా, ఈ వడకమంతా కూడా ఈ గమనికలన్నీ పాటిస్తూ మన ప్రయాణాన్ని ఈ లోకము నుండి పరలోక కనాను చేరేటంత వరకు భద్రంగా జీవించుకుందాం. ఆత్మ భారం కలిగి మనం జీవిద్దాం. ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో దేవుడు తన దూతల కాపుదలలో మనందరిని నిత్యము కాచి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడా మా దేవా తండ్రి, యాత్ర ఆరంభించాము. మా ఈ జీవిత యాత్రలో ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి. నాడు ఇజ్రాయేలు ప్రజల అరణ్య యాత్రలో మోషే నాయకత్వంలో నీ బిడ్డలను నడిపించినట్లుగా ఈ జూబులి యాత్రలో నిరీక్షణతో కలిసి ప్రయాణించే ఈ శ్రీసభలో మేమందరము కలిసి, గురువులు, కన్యాస్త్రీలు, మేత్రాణులు అందరము కూడా శ్రీసభ బోధనానుసారముగా కలిసిమెలిసి అడుగులు వేస్తూ, కలిసి ప్రార్థిస్తూ, కలిసి ప్రయాణిస్తూ మా గమ్యమైనటువంటి నిన్ను, పరలోక రాజ్యాన్ని చేరుకునే కృపను మాకు దయచేయండి. మా ఈ యాత్ర పోరాటములో మేము శరీరేచ్ఛలకు మేము లొంగిపోకుండా ఆత్మానుసారమై జీవించు కృప మాకు దయచేయండి. ఈ యాత్ర కడు జాగ్రత్తతో మేము కొనసాగించే కృపను మాకు దయచేయండి. ఈ యాత్రలో మేము లేని వాటి కోసం వెంపర్లాడకుండా తృప్తిగా సాగిపోయే అనుగ్రహాన్ని మాకు దయచేయండి. దేవా, మా ఈ యాత్రలో నీ వాక్కు మా పాదములకు దీపముగా, మా త్రోవకు వెలుగుగా ఉంటూ ఎల్లప్పుడూ మా దుఃఖాన్ని నాట్యంగా మార్చుకుని మేము కోరుకున్న రేవు అయిన నిన్ను చేరుకునే మహానుగ్రహం మాకు దయచేయమని, ప్రయాణికులమైన మా అందరికీ నీవిచ్చినటువంటి ఈ గమనికలు మేము మా అనుదిన జీవితంలో పాటించి నిన్ను చేరుకునే అనుగ్రహము దయచేయమని మా ప్రభువైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక.